హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లైట్ షాప్ ఎపిసోడ్ 3 గురించి తెలుసుకుందాం. 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ కామెంట్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 3 టైటిల్ ది డిటెక్టివ్. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. తను తన ఫ్లాట్లో పనుకొని ఉంటుంది. సడన్గా ఎవరో బయట డోర్ గట్టిగా నాక్ చేస్తారు. ఆ అమ్మాయి పేరు సోయంగ్. వచ్చింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకొని ఆమె గట్టిగా అరుస్తుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరవడంతో సౌండ్ ఆగిపోతుంది. అక్కడి నుంచి ఎవరో వెళ్ళిపోయినట్లు సౌండ్స్ రావడంతో ఆమె డోర్ దగ్గరకు వెళ్ళి మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె బయట చూసినప్పుడు దూరంగా ఏదో ఒక నీడ ఆమెను చూస్తున్నట్లు అనిపిస్తుంది. సడన్గా ఆ నీడ స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చి ఆమె పైన అటాక్ చేస్తుంది. అప్పుడే సోయంగ్ తన బాల్కనీలోంచి కింద పడి చనిపోతుంది. మనం అక్కడ ఒక స్కూటీ నిలబడి ఉండడం చూడొచ్చు. ఆ స్కూటీ గురించి ఈ ఎపిసోడ్లో తర్వాత వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సీన్ షిఫ్ట్ అయి మనకి మిన్సు అనే అతన్ని చూపిస్తారు. తను సోయంగ్ బాయ్ ఫ్రెండ్. సోయంగ్ని తనే చంపేశాడని పోలీసులు వెతుకుతూ ఉంటారు. అందుకే తను ఊరు వదిలి పారిపోయేకి ఒక బస్ ఎక్కుతాడు. అప్పుడే మనకి సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో చూపించిన సాంగ్సిక్ అక్కడికి వస్తాడు. ఆఫీసర్ సాంగ్సిక్ అందరినీ బస్సులో ఉండే వాళ్ళని కిందికి దిగమని చెప్తాడు. అందరూ దిగి వెళ్ళిపోయాక ఆఫీసర్ మిన్సుతో ఇంకో దారి లేదని లొంగిపోమని చెప్తాడు. నిజానికి సోయంగ్ చనిపోకముందు తన అపార్ట్మెంట్ని ఎవరో కాల్ చేసి ఉంటారు. సో తన ఎక్స్ బాయ్ ఫ్రెండే అది చేసి ఉంటాడని పోలీసులు అతన్ని పట్టుకునేకి చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆఫీసర్ మిన్సు దగ్గరికి వెళ్తున్నప్పుడు బస్ ఫ్రంట్లో సోయంగ్ ఆత్మ మిన్సుకి కనిపిస్తుంది. ఇక్కడ ఆఫీసర్ మిన్సుని పట్టుకుంటాడు. అప్పుడే ఇక్కడ సాంగ్సిక్ స్మోక్ చేద్దామని సిగరెట్ ఇంకా లైటర్ తీస్తాడు. కానీ తన లైటర్ పని చెయ్యదు. ఇంకో ఆఫీసర్ అక్కడికి వచ్చి ఇది నో స్మోకింగ్ ఏరియా అని చెప్తాడు. అప్పుడే సాంగ్సిక్ తన చేతులు చూసుకోవడంతో తన చేతికంతా మసి అంటుకుని ఉంటుంది. ఎందుకంటే తను బస్లో ఉన్నప్పుడు అందరినీ కిందకి దిగమని చెప్పినప్పుడు తను అక్కడుండే సోయంగ్ ఆత్మపైన చెయ్యి వేసి ఉంటాడు. తను కాలిపోయి చనిపోవడం వల్ల తను ముట్టుకున్నప్పుడు ఆ చేతికి మసి అంటుకుని ఉంటుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు ఒక ఓల్డ్ మ్యాన్ని చూపిస్తారు. తను టీవీ చూసుకుంటూ తన ఇంట్లో కూర్చుని ఉంటాడు. సడన్గా ఎవరో డోర్ దగ్గర వచ్చినట్లు నీడ కనిపిస్తుంది. నెక్స్ట్ డే సాంగ్సిక్ని పోలీస్ స్టేషన్లో చూపిస్తారు. తను తన టేబుల్ పైన లైట్ని రెడీ చేస్తూ ఉంటాడు. మనం తన టేబుల్ పైన ఒక అన్సాల్వ్డ్ కేస్ ఫోటోని చూడొచ్చు. ఆ అమ్మాయి ఎవరో కాదు, హ్యూంజు ఫ్రెండ్తో తనని నువ్వు కూడా చూసావా అని అడిగి ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి సేమ్. నిజానికి కల్ప్రిట్ని మాత్రం పట్టుకొని ఉంటారు, కానీ ఈ అమ్మాయి ఇంకా వాళ్ళకి దొరికి ఉండదు. ఎనీహౌ వచ్చే ఎపిసోడ్స్లో ఈ అమ్మాయి కేసు గురించి ఇంకా విషయాలు చెప్తారేమో చూద్దాం. ఆఫీసర్ సాంగ్సిక్ దగ్గరికి గియోల్ వచ్చి మిన్సు బాయ్ ఫ్రెండ్ని వదిలేశారని, సోయంగ్ డెత్ ఒక యాక్సిడెంటల్ డెత్ అని పోస్ట్ మార్టంలో వచ్చిందని చెప్తాడు. అంతేకాకుండా మిన్సు ఆ టైంలో వేరే చోట ఉన్నట్లు ఐ విట్నెస్ కూడా ఉన్నాడని చెప్తాడు. ఇక్కడ ఆఫీసర్ సాంగ్సిక్కి అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా మంచిగా ఉంటాయి. దాని ద్వారానే తను చాలా కేసెస్ సాల్వ్ చేసి ఉంటాడు. కానీ తనకి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఆ కేసు క్లోజ్ చేయకుండా అన్సాల్వ్డ్ కేసెస్లోనే వేస్తూ ఉంటాడు. ఇక్కడ సాంగ్సిక్ తన లైటర్ని గ్యాస్ పట్టి ట్రై చేస్తాడు, కానీ అది పని చేయదు. సో ఇక్కడ గియోల్ ఇంకా సాంగ్సిక్ మాట్లాడుకొని అక్కడి నుంచి లంచ్ చేసేకి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో సాంగ్సిక్ ఓల్డ్ మ్యాన్ చనిపోయిన ప్లేస్కి వస్తాడు. మనకు ఇంతకు ముందు చూపించిన ఓల్డ్ మ్యాన్ చనిపోయి ఉంటాడు, కానీ తన ఫేస్ పైన చిన్నగా స్మైల్ ఉంటుంది. ఆఫీసర్ గియోల్ ఇతను హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్తాడు, కానీ సాంగ్సిక్ మాత్రం తనని ఎవరో చంపేశారని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే కొంచెమన్నా స్ట్రగుల్ అయ్యేవాడని, కానీ ఇక్కడ బాడీ మాత్రం లైట్గా స్మైల్ చేస్తూ ఉందని చెప్తాడు. అంతేకాకుండా ఆ ఓల్డ్ మ్యాన్ రైట్ హ్యాండ్ అయితే రిమోట్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉంటుంది. ఆ ఓల్డ్ మ్యాన్ వైఫ్ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అబ్రాడ్లో ఉంటారు. చనిపోకముందు అతను అందరికీ కాల్ చేసి మాట్లాడి ఉంటాడు. సో ఇక్కడ సాంగ్సిక్ తన ఇంటికి వస్తాడు. తన ఇంట్లో తను ఒంటరిగా ఉంటాడు. తనకి తన వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు వచ్చి చెప్పిన న్యూస్, ఇంకా వాళ్ళిద్దరూ కలిసి పిల్లలకి ఏం పేరు పెడదామని ఆలోచించుకునింది అంతా గుర్తుకు వస్తుంది. సాంగ్సిక్ మాత్రం డ్యూటీలో ఎప్పుడు బిజీగానే ఉండేవాడు. అది తన వైఫ్కి అంతగా నచ్చేది కాదు. ఆమె బ్రతికే ఉందో లేదా చనిపోయిందో మనకింకా చూపించలేదు. ప్రస్తుతానికి సాంగ్సిక్ మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఇక్కడ ఆఫీసర్ ఇంట్లో చైనీస్ నూడిల్స్ తింటున్నప్పుడు తన చేతికి సాస్ అంటుకుంటుంది. అలాంటి సేమ్ సాస్ ఆ ఓల్డ్ మ్యాన్ ఫేస్కి కూడా అంటుకొని ఉంటుంది.
ఎవరన్నా నూడిల్స్లో పాయిజన్ లాంటిది కలిపి ఇచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ని చంపేసి ఉంటారని తను అనుకుంటాడు. కానీ తను స్టేషన్కి వచ్చినప్పుడు ఆఫీసర్ గ్యూల్ వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్మార్టంకి ఒప్పుకోలేదని చెప్తాడు. ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ సాంగ్సిక్ మాత్రం ఇంకో ఆఫీసర్ దగ్గర తన చుట్టుపక్కల ఉండే చైనీస్ రెస్టారెంట్ అడ్రస్లన్నీ కనుక్కొని ఇన్వెస్టిగేషన్కి వెళ్తాడు. అక్కడ ఉండే అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ రోజు రాత్రి నూడిల్స్ ఎవరు డెలివరీ చేశారో అని వెతుకుతూ ఉంటాడు. ఆ రోజు ఎక్కువ వర్షం పడడంతో అక్కడికి ఎవ్వరూ వెళ్ళి ఉండరు. తను అలాగే వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు తనకి అక్కడ ఒక చోట ఒక స్కూటీ కనిపిస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చూసిన స్కూటీ ఈ స్కూటీ రెండు ఒకటే. స్కూటీ పైన ఎక్కువ బురద కూడా అంటుకుని ఉంటుంది. ఇక్కడ సాంగ్సిక్ రెస్టారెంట్లోకి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేస్తాడు. రెస్టారెంట్ మొత్తం చూస్తాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ సైన్ పెట్టేకి ఆల్రెడీ ఒకసారి స్టేషన్కి వచ్చి ఉంటాడు. అది ఇక్కడ సాంగ్సిక్కి గుర్తుకు వస్తుంది. తను ఇక్కడ స్టేషన్ లోపల కూడా కూలింగ్ గ్లాసెస్ వేసుకొని ఉంటాడు. ఇది కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. నూడిల్స్ తింటూ ఇక్కడ ఆఫీసర్ ఆ ఓనర్తో ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటికి నూడిల్స్ డెలివరీ గురించి అడుగుతాడు. కానీ ఆ ఓనర్ మాత్రం ఆ రోజు నేను ఏ నూడిల్స్ డెలివరీ చేయలేదని, నాకే ఆర్డర్ రాలేదని చెప్తాడు. దానికి సాంగ్సిక్ నీకు ఏ ఆర్డర్ రాలేదని, నువ్వే ఆ ఇంటికి వెళ్ళావని చెప్తాడు. ఇక్కడ ఆ ఓనర్ కాస్త కంగారు పడతాడు. కానీ తనని పట్టుకునేకి సాంగ్సిక్ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉండదు. సో తను నూడిల్స్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోయినట్లు సిమిలర్ కేసెస్ని ఇక్కడ సాంగ్సిక్ ఓపెన్ చేసి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 1 month తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఆ రెస్టారెంట్ ఓనర్ ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తూ ఉంటాడు. అతన్ని ఫాలో చేస్తున్న సాంగ్సిక్ తన పైన దూకి అతన్ని పట్టుకుంటాడు. నిజానికి ఆ రెస్టారెంట్ ఓనర్ తరుముతుంది మనిషిని కాదు, స్టార్టింగ్లో చనిపోయిన సోయంగ్ ఆత్మని. ఇక్కడ అది తెలియక ఆ ఆఫీసర్ ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. ఆ అమ్మాయి వైపు చూసినప్పుడు స్టార్టింగ్లో చనిపోయిన సోయంగ్ ఆత్మ అని ఇక్కడ సాంగ్సిక్కి తెలుస్తుంది. ఫేస్ మొత్తం గాయాలతో కాస్త కాలిపోయి ఉంటుంది. అయినా సరే ఇక్కడ సాంగ్సిక్ ఆ ఓనర్ని వదలడు. సో దానివల్ల ఆ ఆత్మ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ ఆ ఓనర్ సాంగ్సిక్ని కొట్టి ఆమె వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. అయినా సాంగ్సిక్ వచ్చి ఆ ఓనర్ని పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ వెనకాల వెళ్తున్న వెహికల్ వల్ల ఆ ఓనర్ కళ్ళు పిల్లి కళ్ళలాగా కనిపిస్తాయి. అప్పుడే ఇక్కడ మనకు సీన్ షిఫ్ట్ అయ్యి ఆఫీసర్ లైట్ షాప్లోకి వెళ్ళడం చూపిస్తారు. ఇదే మనకు సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో చూపించి ఉంటారు. సో తను ఆ ఓల్డ్ మ్యాన్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేకి అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడు అక్కడ లైట్ షాప్లో జియాంగ్ కూడా ఉంటుంది. జియాంగ్ వెళ్తున్నప్పుడు తన దగ్గర ఉండే రెయిన్ కోట్ని ఆ ఆఫీసర్ తనకి ఇస్తాడు. ఆ రెయిన్ కోట్ తీసుకుని జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు హ్యుంజు వాళ్ళమ్మ అడిగిన లైట్ తీసుకురాలేదని గుర్తుకు వచ్చి తను మళ్ళీ రిటర్న్ ఆ లైట్ షాప్కి వస్తుంది. ఆ లైట్ షాప్కి వస్తున్నప్పుడు దారిలో హ్యుంజుని జియాంగ్ చూస్తుంది. హ్యుంజు తనని చూడగలదని జియాంగ్కి ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో తెలిసింది. ఇక్కడ హ్యుంజు లైట్ షాప్ దగ్గరికి వస్తూనే ఇప్పుడు వద్దు, ఇంకోసారి తీసుకోమని చెప్పి అక్కడి నుంచి పంపేస్తాడు. హ్యుంజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆఫీసర్కి ఆ ప్లేస్ మొత్తం కాస్త విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. తను అక్కడ ఒక లైట్ ఫ్లికర్ అవుతూ ఉండడం గమనిస్తాడు. అసలు ఈ లైట్ షాప్ ఏంటి, ఆ స్ట్రేంజర్స్ ఎవరు, అలాగే తను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఆ లైట్ షాప్ దగ్గరికి ఎలా వచ్చాడు. సో ఆ చీకటిగా ఉండే వీధి సంగతి మొత్తం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.